హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను బెంగళూరు వచ్చి 2 వీక్స్ అయిపోయింది. వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి నేను ఒంటరిగా పిల్లలతో ఇద్దరితో హ్యాండిల్ చేయడం. అంటే మా హస్బెండ్ ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. సో నేనే ఒకదాన్ని హ్యాండిల్ చేశాను మార్నింగ్ నుంచి. బాగుంది, మార్నింగ్ స్కూల్లో దించి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చి పిల్లల్ని చూసుకొని నేను ఇప్పటివరకు హ్యాండిల్ చేశాను అనమాట. సాయంత్రం ఈరోజు మండే, ఇది మండే వ్లాగ్ అనమాట. సో మండే మా హస్బెండ్ అంటే ఉపవాసం ఉంటారు, ఓన్లీ ఒక టిఫినే చేస్తారు. సో అందుకని చెప్పేసి బాగా ఆకలి అవుతుంది అని చెప్తే ఉగ్గాని స్టార్ట్ చేశా. ఇది నా స్టైల్ ఆఫ్ ఉగ్గాని. ఏంటి నా స్టైల్ ఆఫ్ ఉగ్గాని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ ఉగ్గానిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారనమాట. లైక్ తెలంగాణలో ఒకలాగా చేస్తారు, ఆంధ్రాలో ఒకలాగా చేస్తారు, ఆంధ్రాలోనే కోనసీమలో ఒకలా చేస్తారు, రాయలసీమలో ఒకలా చేస్తారు. బట్ రాయలసీమ స్పెషల్ ఇది. బట్ నేను చేసేది ఇది నా స్టైల్లో ఉగ్గాని. ఇదంతా ఎందుకు ప్రదేశాలు ప్లేసెస్ పక్కన పెడితే మా ఇంట్లోనే మా మమ్మీ ఒకలాగా చేస్తుంది, మా చెల్లి ఒకలా చేస్తుంది, నేను ఒకలా చేస్తాను, మా వదిన కూడా ఒకలా చేస్తుంది. సో ఇది నా స్టైల్ ఆఫ్ ఉగ్గాని అనమాట. జస్ట్ ఆ బొరుగుల్ని వాటర్లో నానబెట్టుకొని మనకి ఎంత కావాలో అంత నానబెట్టుకొని ఈలోపు ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని దానిలో జీలకర్ర ఆనియన్స్ వేసి దాని తర్వాత కొంచెం అది వేగిన తర్వాత నేను కరివేపాకు వేసి టమాటో వేసి దాని తర్వాత అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఈ కారం ఉప్పు పసుపు అన్నీ వేసి ఆ కారం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుతాను అనమాట. దాని తర్వాత ఆ ఉన్న బొరుగుల్ని అంటే నానబెట్టిన బొరుగుల్ని మనం వాటర్ స్క్వీజ్ చేసేసి దీనిలో వేసి ఇట్లా కలుపుతూ ఉండడమే అనమాట. దీనిలో ఒక స్పెషాలిటీ, ఒక పొడి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాకు ఇది మా మమ్మీ చాలా ఈజీ చేసింది, ఎందుకంటే ఆల్రెడీ మా మమ్మీ వెళ్ళేటప్పుడు ఇది చేసి వెళ్ళింది అనమాట. సో ఇదేంటంటే మనకి వేపిన శనగపప్పు ఉంటుంది కదా, దానిలో వేపిన శనగపప్పు, ఉప్పు, కారం అండ్ వెల్లుల్లిపాయి అవన్నీ వేసి చేసిందనమాట. ఈ కారం దీనిలో స్పెషాలిటీ. అంతా అయిపోయిన తర్వాత మా బుడ్డది ఎలా ఉందో చూస్తానమాట, ఎందుకంటే అది చాలా సైలెంట్గా ఉంటేనే నాకు బాగా భయంగా ఉంటుంది. ఈలోపు మా హస్బెండ్ వచ్చేసారు. మా హస్బెండ్కి పెట్టాను. మా హస్బెండ్ రియాక్షన్ కూడా చూద్దాం ఎలా ఉందో. మా హస్బెండ్ వచ్చిన తర్వాత బుడ్డదాన్ని ఎత్తుకొని కొంచెం ఆడుతూ ఉన్నాడు, ఎందుకంటే 2 వీక్స్ తర్వాత మా హస్బెండ్ బుడ్డదాన్ని పొద్దునుంచి సాయంత్రం చూడలేదు కదా. సో ఆయన బుడ్డదాంతో ఆడుకుంటూ ఉంటే నేను ఆయనకి ఇలా పెట్టేసాను. ఎలా ఉంది అది చెప్పు ముందు. టమాటో ఉంటే బాగాలేదా? టమాటో రాకపోతే ఆ టేస్ట్ ఉండదు కదా. సో ఇలా రియాక్ట్ అయ్యాడనమాట. సో ఆయన తినేసిన తర్వాత ఆయన పాపనిచ్చేసి నేను కూడా ప్రశాంతంగా కూర్చొని తింటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.